మనం ఫిజిక్స్ లో స్టార్లు డెల్టాలు ఎలా ఉంటాయి? ఇది డెల్టా షేప్, ఇది స్టార్ షేప్. స్టార్ నుంచి డెల్టాలోకి నేను మార్చాలి. సో స్టార్ నుంచి డెల్టాలోకి ఇలా మార్చాలి అంటే ఖచ్చితంగా నేను ఈ పాయింట్ ని కంబైన్డ్ చేయాలి. ఇప్పుడు చూడండి, స్టార్ డెల్టా లాగా మారిపోయింది కదా. నువ్వు జస్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పెట్టుకోవాలి. ఈ రెసిస్టెన్స్ పేర్లు ఎలా పెడతారు అంటే యాక్చువల్ గా మనం రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇప్పుడు నేను పేర్లు పెడతాను చూడండి. ఏసి ఎవరెవరి మధ్యలో ఉంది? బిసి. సో R23 దీని పేరు. నెక్స్ట్ ఏబి ఎవరెవరి మధ్యలో ఉంది? ఇదొక రూల్. ఇది ఎందుకు ఇలా రాస్తున్నాము అనేది మీరు క్వశ్చన్ చేయకూడదు. మీరు ఈ రూల్ ని నేర్చుకోవాలి, బై హార్ట్ నేర్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడు, నాకు R13 కావాలి. R13 ఎవరెవరి మధ్యలో అమ్మా? 1 కి 3 కి కదా. సో మీరు ఎలా రాస్తారు అంటే రాయండి, రాస్తూ ఉంటే ప్రాక్టీస్ వస్తుంది. నెక్స్ట్ R23 కదా, రెండిట్లో లేనిది రాయాలి, డినామినేటర్ లో లేని నంబర్ రాయాలి. నెక్స్ట్ R12 రాయండి, R1 ప్లస్ డినామినేటర్ లో ఇక్కడ లేని నంబర్ వస్తుంది. ఇది రూల్. మీరు స్టార్ టు డెల్టా మెథడ్ ఇలా ప్రాక్టీస్ చేయాలి.